తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి మీద గౌరవం లేదు. కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేని దీనస్థితిలో ఉన్నారు. తెలంగాణ తేవడానికి కారణమైన ప్రధానమైన భూమిక తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లిని ఊరూరా ఊరేగించిండ్రు, ఊరూరా విగ్రహాలు పెట్టిండ్రు, ఊరూరా అమ్మను ప్రచారం చేసిండ్రు. కానీ అది టీఆర్ఎస్కే పరిమితం చేసుకున్నారు. అంటే టీఆర్ఎస్ కనీసం ఆ మాతృమూర్తి యొక్క విగ్రహాన్ని లేదంటే ఆ రూపాన్ని జాతికి అంకితం చేయాలనే ఇంగితం కూడా ప్రభుత్వంలో ఉన్న 9 సంవత్సరాలు రాకపోవడం అనేది విడ్డూరం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు సహజమైన మట్టి తల్లి, ఈరోజు సగటు తెలంగాణ స్త్రీ రూపాన్ని తెలంగాణ తల్లిగా ఈరోజు ఆవిష్కరిస్తే ఆ రాచరికపు ఛాయలు కనపడుతున్నాయి. వాళ్ళలో రాజసం ఉండాలన్నట, కిరీటాలు ఉండాలన్నట, అన్ని రకాల హంగులు ఉండాలనే పరిస్థితిలో అసలు మీకెందుకు భారత రాష్ట్ర సమితి మీరు కదా. ఇలా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ కాంగ్రెస్ ఈరోజు క్యాబినెట్ నిర్ణయించింది, ప్రజల ఆమోదం కూడా ఉంటున్నది మ్యాక్సిమంగా. కానీ మీరు తెలంగాణ తల్లికి కూడా ద్రోహం చేసిన ద్రోహులనే విషయాన్ని మరవద్దు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని తెలంగాణ వాళ్ళు కూడా ఎవరు అనుకునే పరిస్థితులు లేరు. డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో ఒక ప్రముఖమైన రోజు. ఆ రోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు. ఆ రోజు తెలంగాణ కోసం మొట్టమొదటిసారిగా ప్రకటన వెలువడిన రోజు. కేసీఆర్ ఉద్యమాన్ని, దీక్షను గౌరవించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటన చేసిన రోజు ఈరోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు నాడే, అంటే తెలంగాణ ఇచ్చిన తల్లి పుట్టినరోజు నాడే తెలంగాణ తల్లి విగ్రహానికి రూపం ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న అదృష్టం. ఆ అదృష్టానికి రేవంత్ రెడ్డి గారు నోచుకోవడం నిజంగా మహదాదృష్టం. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఒకనాటి టీఆర్ఎస్ వాళ్ళు. తెలంగాణ తల్లికి కూడా ద్రోహం చేసిన నాయకులు బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ అనే పదాన్ని తీసేసుకున్నారు వాళ్ళ పార్టీ నుంచి. తెలంగాణ తల్లికి గౌరవం ఇచ్చి ప్రభుత్వపరంగా ఆమోదించేటట్టు చేసుకోలేదు. తెలంగాణ గీతాన్ని వాళ్ళు ఓన్ చేసుకోలేదు, జాతికి అంకితం ఇయ్యలేదు. ఈరోజు మేము తెలంగాణ వాళ్ళమని చెప్పేసి మళ్ళీ తగుదునమ్మా అని వస్తున్నారు. కేవలం ఇది రాజకీయాల కోసం మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోండి. తెలంగాణ తల్లి రూపాన్ని నిర్వచించేటప్పుడు అది టీఆర్ఎస్ పార్టీ అంతర్గత అంశంగా, టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న ఆ రోజు ఉద్యమకారులను, ఆ రోజున్న ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించలేదు ఎందుకు అని చెప్పి ఈరోజు ప్రశ్నించే పరిస్థితుల్లో కూడా ఆ వర్గాలు, ఆ సంఘాలు లేకపోవడం అనేది విడ్డూరమైనప్పటికీ కూడా ఈరోజు సెక్రటరియట్ కట్టుకుంటున్నప్పుడే ఇక్కడ మేము తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనే ఆలోచన చేస్తున్నామని చెప్పి ఏ ఒక్కరికి కూడా చెప్పలే. అమరవీళ్ళ స్తూపం సెక్రటరియట్ ఆవల కట్టిండ్రు. తెలంగాణ తల్లి విగ్రహానికి అసలు రూపమే లేదు, ఎక్కడ పెడతారో లేదో అనేది కూడా లేదు. ఈ రోజున అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం బయట కాకుండా తెలంగాణ సచివాలయం లోపట ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేయడం అనేది ఒక తల్లికి తన బిడ్డలు ఇస్తున్న గౌరవంగా చూడాల్సిన అవసరం ఉంది. మీరు తల్లిని తల్లిగా కూడా చూడలేని స్థితిలో మీరున్నారు. చివరికి కేసీఆర్ని జాతిపిత, కేసీఆర్ విగ్రహం ఏమైనా భవిష్యత్తులో పెట్టాలని ఆలోచించారో నాకు తెలియదు. కానీ ఇంత ఏమంటాము భావదారిద్ర్యంతో బీఆర్ఎస్ ఉండడం అనేది ఆ పార్టీకే చెల్లింది. అందుకనే కాలం చెల్లిన పార్టీగా వారిని ప్రజలు విపక్షంలో కూర్చోబెట్టిన విపక్షాల తరపున కూడా కొట్లాడే శక్తి లేని నాయకుడు మీకు ఉండడం అనేది దురదృష్టకరం.